హలో మిత్రులారా, ఈ స్టోరీలో అనుకోకుండా ప్రేమ ఎలా పుడుతుంది, ప్రేమ కోసం తప్పు చేస్తే, ప్రెగ్నెన్సీ వస్తే ఆ ప్రెగ్నెన్సీ ఎలా క్యారీ చేస్తారు, ప్రేమించిన వాడు వద్దనుకున్నా కూడా బాబుని పుట్టిన బిడ్డని ఏం చేస్తారు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఒక అమ్మాయి కథ, అమ్మాయే చెప్తుంది అనుకోండి. స్టార్ట్ చేద్దామా మరి. చిన్నప్పుడే నాన్న లేడు. అమ్మ కష్టపడి నన్ను పెంచింది, కష్టపడి చదివిస్తుంది. 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాను. ఎవరితో మాట్లాడను, ఎవరితో మాట్లాడటం రాదు. నా పని నేను చూసుకుంటాను, నా చదువు నేను చూసుకుంటాను. చదువుకోవటం కాలేజీ అయిపోయిన తర్వాత అమ్మకి హెల్ప్ఫుల్గా ఉంటాను. నేను కష్టపడి డబ్బు సంపాదిస్తూ నా చదువు సాగిస్తూ ఉంటాను. ఎవరితో మాట్లాడను, ఫ్రెండ్షిప్ను అసలు నమ్మను, ఎవరు వద్దనుకుంటాను. అలాంటిది నాకు ఒక అమ్మాయి ఫ్రెండ్ అయింది. నేను ఎంత వద్దు వద్దు మాట్లాడవద్దన్నా కూడా ఫోర్స్గా మాట్లాడుతూ బాగా చూసుకుంటుంది. మంచిదా అనిపించింది, అందుకే ఫ్రెండ్షిప్ చేశాం. కొంతకాలం తర్వాత ఆ అమ్మాయి వేరే అబ్బాయిని లవ్ చేసింది. లవ్ అంటే నాకు ఇష్టం ఉండదు, కానీ తను చేస్తుంటే చేసుకోనిలే అని నేను సైలెంట్గా ఉన్నాను. అప్పుడప్పుడు వాళ్ళు మాట్లాడుకోవటానికి నన్ను కూడా తీసుకెళ్ళేది. ఈ కాలంలో ఇద్దరు లవర్స్ మాట్లాడుకుంటుంటే ఎవరైనా పెద్దవాళ్ళు లేకపోతే ఎవరైనా పిల్లలు వస్తారేమో చూడటానికి కావులు తీసుకెళ్తారు కదా, అలానే తీసుకెళ్ళింది. నాకు ఇవన్నీ ఇష్టం లేవు, నేను రానన్నాను. రా రా అని ప్లీజ్ ప్లీజ్ అంటూ బతిమలాడుతూ తీసుకెళ్ళింది. సరే అని వెళ్ళాను. అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని. వాళ్ళ ఇద్దరి మధ్య జరిగినవన్నీ నాకు చెప్పేది. ఏది దాచుకోదు, ఎందుకంటే ఫ్రెండ్ కదా, దాచుకోవాలనిపించదేమో. లాస్ట్కి అన్నీ జరిగిపోయాయి అని చెప్పేసింది కూడా. ఎలా జరిగిందో, ఎన్ని విధాలుగా జరిగిందో, ఎన్నిసార్లు జరిగిందో అంతా చెప్పేది. నేను అవన్నీ పట్టించుకునేదాన్ని కాదు. అన్నీ జరిగిపోయిన తర్వాత వాళ్ళ మధ్య గొడవ స్టార్ట్ అయింది. ఎందుకు గొడవ పడతారో, ఎందుకు తిట్టుకుంటారో, ఎందుకు దూరంగా ఉంటారో వాళ్ళకి తెలియదు. కొన్ని రోజులు ప్రేమగా మాట్లాడితే కొన్ని రోజులు తిట్టుకుంటూ దూరంగా ఉంటారు. లాస్ట్కి విడిపోయారు. ఆ అమ్మాయి కాలేజీకి రావటం మానేసింది, నాతో మాట్లాడటం మానేసింది. లాస్ట్కి పెళ్లి చేసుకొని వేరే వాళ్ళతో వెళ్ళిపోయింది. ఈ అబ్బాయి అంతకుముందే నాకు పరిచయం కాబట్టి నాతో మాట్లాడుతూ ఉండేవాడు. నేను కూడా అప్పుడప్పుడు మాట్లాడేదాన్ని, కానీ ఎక్కువగా నమ్మేదాన్ని కాదు, ఎక్కువగా ఉండేదాన్ని కాదు. నాతో మాట్లాడుతూ క్లోజ్గా ఉంటూ ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నాడు. ఇద్దరిది ఇంటర్మీడియట్ అయిపోయి ఇంజనీరింగ్లో ఒకే కాలేజీలో జాయిన్ అయ్యాం, ఒకే క్లాస్ కూడా. ఒకసారి నా ఫీజు కట్టాడు, నేను వద్దు వద్దు అంటున్నా కూడా కట్టాడు. తర్వాత నేను రిటర్న్ ఇవ్వబోయాను, తీసుకోలేదు. చాలాసార్లు ప్రయత్నించాను రిటర్న్ ఇవ్వడానికి, తీసుకోలేదు. నువ్వు నా ఫ్రెండ్వు కదా, ఈ మాత్రం సాయం నేను చేయలేనా అని అన్నాడు. సరే అని నేను సైలెంట్గా ఉన్నా. అలా ఇంకా క్లోజ్ అయ్యాడు, ప్రపోజ్ చేశాడు. ఒక అమ్మాయిని లవ్ చేసి ఏమైందో తెలియకుండా వదిలేసిన వాడిని నేను ఎలా లవ్ చేస్తాను, అందుకే నో చెప్పాను.
ఈలోపు అమ్మ చనిపోయింది. అయిన వాళ్ళు ఎవరు రాలేదు. ఆ అబ్బాయి వచ్చాడు. జరగాల్సిన కార్యక్రమాలను దగ్గరుండి జరిపించాడు. నా బాధను తీర్చాడు. హాస్టల్లో జాయిన్ చేశాడు. మనీ నేను కష్టపడి సంపాదించుకుంటూ కట్టాను హాస్టల్కి. తను కూడా అప్పుడప్పుడు సాయం చేశాడు. అమ్మలేని లోటు తీర్చాడు. అందుకే నాకు కూడా ప్రేమ అనిపించింది. నేను కూడా ప్రపోజ్ చేశాను. అప్పటి నుంచి ఇంకా బాగా చూసుకుంటున్నాడు. అప్పుడప్పుడు ఫిజికల్గా అడిగేవాడు. నేను ఒప్పుకునేదాన్ని కాదు. నేను ఒప్పుకోలేదని అలిగేవాడు. మాట్లాడటం మానేసేవాడు. అతను మాట్లాడకపోతే ప్రాణం పోయినంత బాధగా ఉండేది. ఎందుకంటే అమ్మలాంటి వాడు చేరదీశాడు, ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఎప్పటికైనా తన సొంతమే కదా అని మనసుతో పాటు శరీరాన్ని కూడా ఇచ్చాను. శరీరాన్ని ఇచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. చాలా ప్రేమ కనిపించింది. అతని హ్యాపీనెస్లో నా హ్యాపీనెస్ కూడా కనిపించింది. అప్పటి నుంచి హ్యాపీగా చూసుకోవాలనిపించింది. అందుకే ఎప్పుడు అడిగితే అప్పుడు వెళ్ళేదాన్ని. చాలా సార్లు కలిసాం. ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత 4 నెలలకి బాగానే చూసుకున్నాడు. వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. నా గురించి చెప్పారంట. నాకు తెలియదు. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోయినా చేసుకోవచ్చు కదా, కానీ వాళ్ళ పేరెంట్స్ చెప్పిన అమ్మాయిని చేసుకున్నాను. హాస్టల్లో ఉన్న ఆంటీ నన్ను బాగా చూసుకుంది. ఒక బాబు పుట్టాడు. చనిపోవాలనుకున్నా కూడా పసిబిడ్డని చంపాలనిపించలేదు. అందుకే ప్రేమగా పెంచుకుంటున్నాను. నేను చేసింది తప్పు ఒప్పు తెలియదు. తప్పొప్పులు చెప్పేవాళ్ళు కూడా లేరు. ఏది చేసినా ప్రేమగానే చేశాను. ఏది చేసినా ఎంత బాధ వచ్చినా ప్రేమగానే అనుభవించాను. ఇప్పుడు నా కొడుకును కూడా ప్రేమగానే పెంచుకుంటాను. ఇంకెవరితో పెళ్లి చేసుకోను, ఇంకెవరిని నమ్మను. మగవాడు అండలేందే ఆడది బ్రతకవచ్చు అని ఈ సమాజానికి నిరూపిస్తాను అని ఉన్న కొడుకుని బాగా చూసుకుంటూ చదివించుకుంటూ కష్టపడుతూ ఉంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి స్టోరీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.